అందరికీ నమస్కారం అండి. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగిన స్కాములన్నీ ఒకటి బయటకు వస్తున్నాయి. అయితే స్కాములు ఏంటి, పూర్తి వివరాలు చూద్దామండి ఈ వీడియోలో. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి సపోర్ట్ చేయండి అందరూను. అయితే ఇక స్కామ్ ఏంటనేది చూస్తే, ఇప్పుడు కొత్తగా వచ్చిన మరో స్కామ్ అండి, ఏపీ ఫైబర్ నెట్ స్కామ్. ఇందులో ఆల్రెడీ ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ఉన్న మధుసూదన్ రెడ్డి గారిని అయితే సస్పెండ్ చేయడం జరిగింది. ఈయన ఎందుకు సస్పెండ్ చేశారంటే, ఇందులో చాలా పెద్ద స్కామ్ జరిగిందని నిర్ధారించారండి ఏపీ గవర్నమెంట్ వాళ్ళు, సిఐడి వాళ్ళు కూడా. సో దానివల్ల ఆయన అయితే సస్పెండ్ అయితే చేయడం జరిగింది. ఆయన యాక్చువల్లీ గవర్నమెంట్ మారిన వెంటనే మళ్ళా రైల్వేకి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకున్నారండి. ఆయన యాక్చువల్లీ ఫస్ట్ 2019లో ఏపీకి ఫైబర్ నెట్ ఎండి అవ్వకముందు అయితే ఆయన రైల్వేలో చేసేవారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని డిప్యూటేషన్ మీద 2019లో తీసుకొచ్చి వెంటనే ఫైబర్ నెట్ ఎండి చేయడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఆయన చేసిన స్కామ్ ఏంటంటే, యాక్చువల్లీ ఫైబర్ నెట్లో ఉండేది ఇద్దరే పర్మనెంట్ ఎంప్లాయీస్ అండి. కానీ ఈయన ఏం చేశారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈయన కలిపి సుమారుగా 1200 మందిని రిక్రూట్ చేసుకున్నారనమాట. అందులో వాళ్ళకి ఏ స్కిల్స్ ఉన్నాయి ఏంటన్నది, ఇంటర్వ్యూ ఏంటని ఏమీ చూడకుండా వాళ్ళందరినీ అవుట్ సోర్సింగ్ ద్వారా రిక్రూట్ చేసుకొని వాళ్ళకి ఒక్కొక్కరు నెలకి 40,000, 50,000, 70,000, ₹1,00,000 జీతాలు ఇచ్చి కూడా రిక్రూట్ చేసుకున్నారనమాట. వితౌట్ ఇంటర్వ్యూ లేదు, ఏమీ లేదు, క్వాలిఫికేషన్ కూడా చూడకుండా రిక్రూట్ చేసుకున్నారు. ఫోన్ రిక్రూట్ చేసుకున్నారు, శాలరీస్ ఇచ్చారు. కానీ వాళ్ళు దేనికి యూజ్ చేసుకున్నారో వాడుకున్నారో ఏపీ ఫైబర్ నెట్ సంబంధించి ఎవరికి తెలియదు. ఇంకా ఏ వర్క్ చేశారన్నది కూడా అక్కడ బిల్స్ అయితే వాళ్ళు శాలరీస్ ఇచ్చామని చెప్పి చూపిస్తున్నారు. వాళ్ళు ఏం పని చేశారు, అవుట్పుట్ ఏంటి, వర్క్ అంటే ఎవరికి తెలియదు అంటున్నారు కూడా. ఇదొక స్కామ్ అండి. ఇది కాకుండానే మళ్ళా యాక్చువల్లీ ఫైబర్ నెట్ ను ₹150 ఇచ్చేవారు కదా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, కొన్ని ఛానల్స్ ప్లస్ వైఫై అవన్నీ ఇంకా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలంటే 7 కోట్లు ఎంతో పెట్టి ఇంకా కొన్ని ఎక్విప్మెంట్స్ అవి కొనాలని చెప్పేసి అప్పుడైతే నిర్ధారించారండి గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. గవర్నమెంట్ మారాకే ఇంక వాళ్ళు మరి వైసీపీ వచ్చింది కదా, వీళ్ళు ఏం చేశారంటే అదే మేము కొనాలి, అదే సామాన్లు అని చెప్పేసి అదే ఎక్విప్మెంట్స్ అన్నీని 1260 కోట్లు బిల్లులు చూపిస్తున్నారండి. ఇప్పుడు అవన్నీ మేము ఏపీ ఫైబర్ నెట్ ఇంప్రూవ్ చేసాము, డెవలప్ చేసాము, ఇంకా చాలా చాలా ఎక్విప్మెంట్స్ కొన్నాము అని చెప్పేసి. అయితే నిజానికి పోతే ఇప్పుడు అందులో ఒక్క ఐటమ్ కూడా ఎక్కడ, ఒక్క ఇన్స్ట్రుమెంట్ కూడా ఎక్కడ కొన్నట్టు లేదనమాట. చూపించలేకపోతే బిల్స్ అయితే ఉన్నాయి కానీ ఎక్కడ ఫిజికల్గా ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఎక్కడ ఏమి లేవన్నమాట, ఎక్విప్మెంట్స్ కూడా. మరి ఏం కొన్నారన్నది తెలియదు. ఇంకా అదొక స్కాము. ఈ 1200 మందికి జీతాలు ఇచ్చింది అదో పెద్ద స్కామ్ అండి. అందులో 1200 మందిలో 99% అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన వాళ్ళే ఉన్నారట. చూడండి ఎంత పెద్ద స్కామ్ అన్నది ఇది. అందుకే ఆయన డిప్యూటేషన్ మీద ఆయన తీసుకొచ్చుకొని, వాళ్ళ క్యాస్ట్ రెడ్డి, ఆయన కూడా తీసుకొచ్చుకొని వెంటనే ఆయన్ని డిప్యూటేషన్ మీద తీసుకొచ్చుకొని వెంటనే ఫైబర్ నెట్ ఎండి చేయడం కూడా జరిగింది అనమాట. యాక్చువల్లీ ఆయన అయితే అంత తొందరగా సస్పెండ్ చేయకపోనండి. ఆయన వచ్చిన తర్వాత ఏం చేశారంటే, గవర్నమెంట్ ఎప్పుడైతే మారిందో మారిన వెంటనే ఆయన స్కామ్ జరిగిన మొత్తం ఆధారాలన్నీ తుడిచేయాలని చెప్పేసి ఆలోచనతోని కింద ఎంప్లాయీస్ని కూడా కొంతమంది ప్రలోభాలు పెట్టి చాలా ఇబ్బంది పెట్టేవారట. అవన్నీ సిఐడి వాళ్ళకి, ఇంటెలిజెన్స్ వారికి తెలియడం వల్ల ఏపీ గవర్నమెంట్కి వెంటనే వాళ్ళు సమాచారం ఇచ్చారన్నమాట. సమాచారం అయితే ఇమీడియట్గా ఆయన సస్పెండ్ చేసి అమరావతి దాటి వెళ్ళకుండా ఉండాలని చెప్పేసి ఆయన అయితే మరి సస్పెండ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారు ఏం చేశారంటే, సస్పెండ్ చేసేస్తారని తెలిసే విషయం వెంటనే ఆయన ఆధారాలు దొరకకుండా మొత్తం అన్ని ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్స్ అన్ని కాల్ చేశారండి. ఆధారాలు ఏం దొరకకుండా మొత్తం డాక్యుమెంట్స్ మొత్తం కాల్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు బిల్స్ అంటే కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. మొత్తం అయితే 1200 కోట్లు చూపిస్తున్నారు. ఎక్కడ కొన్నారు, ఏం కొన్నారని తెలియట్లేదు. కొన్ని ఆధారాలు అయితే లేకుండా చేద్దామని చెప్పేసి అలా చేశారు. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది, సిఐడి వాళ్ళు ఏ విధంగా పట్టుకుంటారో చూడాలి. ఇదే కాదండి, వాళ్ళు రీసెంట్గానే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ కాల్ చేయడం జరిగింది.
పొంగనూరులోని రెవెన్యూ స్కామ్ లో అందులో చాలా డాక్యుమెంట్స్ అన్ని పెద్దిరెడ్డి గారు ఆయన అవన్నీ డాక్యుమెంట్స్ అన్ని కాల్చేయడం జరిగింది. అలాగే ఏపీ ఫైబర్ నెట్ దాంట్లో డాక్యుమెంట్స్ కూడా కాల్చేయడం జరిగింది. ఇలాగే ఎక్కడ స్కామ్ జరిగితే స్కామ్ అని ఉన్నదో అవన్నీ ఆధారాలు లేకుండా తుడిచేద్దామని ఆలోచనతో వీళ్ళైతే ఇలా ఒకటే కాల్చుకొని పోతున్నారండి. కానీ ఇవన్నీ అయితే దొరికేస్తారండి తప్పకుండా. ఎందుకంటే చూడండి, మధ్య స్కామ్ అన్నాను, వాసుదేవ్ రెడ్డి గారు మొన్న వీడియో చేసాను, కావాలంటే చూడండి. వాసుదేవ్ రెడ్డి గారు కంపల్సరీ ఇప్పుడు ఆయన 2 నెలల నుంచి పరారులో ఉండి ఇప్పుడు మొన్న ఈ సిఐడి వాళ్ళు దొరికితే ఇప్పుడు ఆయన సిఐడి అదుపులో ఉన్నారండి. ఆయనైతే విచారిస్తున్నారు పూర్తి ఆధారాలు రాబట్టడానికి. అలాగే ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు కూడా నెక్స్ట్ త్వరలోనే ఈయన కూడా విచారిస్తారు. ఈయనతో కూడా పూర్తి ఆధారాలు అయితే రప్పిస్తారు, అందులో అయితే డౌట్ లేదు. ఈయన బెంగళూరు గట్ట వెళ్దామంటే కుదరదని చెప్పేసి క్లియర్ గా సస్పెండ్ చేస్తూనే క్లియర్ గా రాశారండి. సో ఈయనైతే ఇప్పుడు నాకు తెలిసి సిఐడి వాళ్ళకి అందుబాటులో ఉంటానని చెప్పేసి అన్నారు కూడా ఆయన. వాసుదేవ్ రెడ్డి గారు అలా కాదండి, కనిపించకుండా సుమారుగా 2 నెలల దగ్గరికి బెంగళూరు ప్యాలెస్ లో దాక్కున్నారనమాట. అక్కడ సిఐడి వాళ్ళు నిఘా ఉంది ఆల్రెడీ. బెంగళూరు ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ లో కూడా జగన్ చేస్తున్న పనుల మీద అన్నిటి మీద నిఘా పెట్టడం వల్ల అక్కడ సిఐడి పోలీసులు కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా బెంగళూరులో నిఘా పెట్టడం వల్ల అక్కడ వాసుదేవ్ రెడ్డి గారు దొరికారనమాట. ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ కూడా ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారిని విచారిస్తే అన్ని బయటకు వస్తాయండి. అందులో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అయితే అరెస్ట్ అవుతారు, అందులో అయితే డౌట్ లేదు. ఇప్పుడు వైసీపీ పార్టీ అందరి భయం అదే. చాలా మంది పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేయడం కారణం ఏంటనుకుంటున్నారు? పార్టీ అయితే చాలా స్కామ్లు చేసింది, ఈ స్కామ్లన్నీ ఎలాగ బయటికి తీస్తారు ఒకటని, పార్టీ అయితే ఉంటుందో తెలియదు అన్న ఆలోచనతో చాలా మంది వైసీపీ నాయకులు అయితే ఉన్నారండి. కానీ ఒకటైతే వాస్తవం చెప్తానండి, ఈ ఫైబర్ నెట్ లో కూడా చాలా పెద్ద స్కామ్ జరిగింది. స్కామ్ అయితే అతి త్వరలోనే బయటకు వస్తుంది, అందులో అయితే నో డౌట్. చూడండి, వితౌట్ క్వాలిఫికేషన్ స్కిల్స్ లేకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన 1200 మందిని రిక్రూట్ చేస్తున్నారంటే చూడండి. థ్యాంక్ యూ అండి.